ఏమైంది అనుసు? మొన్నేమో ఆఫీస్లో డల్లు ఉన్నావు, ఇవాళేమో అర్జెంట్గా రమ్మన్నావు. ఏమేమి చెప్పు, మన ప్రాబ్లం అర్జెంటా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా బాబు? అప్పుడు ఎప్పుడో రమ్మన్నా, చాలా ఫాస్ట్ గానే వచ్చావు. ఇప్పుడు ఏమేమి చెప్పి, మళ్ళీ ఏమేమి చెప్పు. ఇంట్లో ఒకటే గొడవ, నాకు వంట రాదు, కనీసం మాయి చేయడం కూడా రాదు, అది ఇదని. దానికి తోడు పక్కింటి ఆమెతో కంపారిజన్ ఒకటి. ఈ రిజల్యూషన్ తీసుకున్న ఉగాదికి ఖచ్చితంగా వంట చేసి మన వాళ్ళందరినీ మెప్పించేస్తా. నేనే ది గ్రేట్ షెఫ్ అనిపించుకుంటా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు చేస్తావు, నాకు తెలుసు కదా కదా, నాకు కూడా తెలుసు, మా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా వెరీ గుడ్ బాయ్. ఎన్ని ఫ్రిడ్జ్ లో ఏమున్నా తీసుకొచ్చే. ఏం కావాలి చెప్పు. ఏముంటాయి తీసుకొచ్చే. అరే ఏం తేవాలా దీంట్లో నుంచి? ఏది కనిపిస్తా పట్టుకొచ్చే. అరే ఇవన్నీ ఏం చేస్తావే? నాకు తెలిసిరా, నేను యూట్యూబ్ లో చూసా ఒక కొత్త రకం ఉగాది పచ్చడి. చూడు, తింటే షాక్ అయిపోతావు. నువ్వు తినడానికి తెచ్చినా, ఆల్రెడీ చేయడానికి తెచ్చుకున్నావు, అన్ని తింటూనే ఉన్నావు. చేస్తా, మంచిగా చేస్తా. ఆగు, వెళ్ళే లోపు అద్దరిపేసి పచ్చడి చేస్తారు. నువ్వు చేస్తావు, నేను తింటా. ఓకే. ఎంతో కొంత టేస్ట్ బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఓయ్ ఓయ్, రెడీ అయిపోయిందా? అక్కడ స్పూన్ ఉంటుంది, తీసుకోండా. చాలు. ముందు నీకు కాదు, ఫస్ట్ మన వాళ్ళకి స్పూన్ పెట్టు, లోపల పెట్టు. వెరీ గుడ్. మన వాళ్ళందరూ ఖుషి అయిపోవాలి. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న. మన కోసం రెడీ ఉన్నారు. అన్నా ఉగాదని మనిషి మంచిగా రెడీ చేసిందన్నా. ఉగాది పచ్చడి తినాలా? ఇగో బ్రో, ఇవన్నా స్పూన్సా? తీసుకొస్తా. స్పూన్ నుంచి వరకు ఆగుదామా, తాగేద్దామా? తాగేద్దాం. అమ్మోర్దయ్యా. స్పూన్. అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చూసే ఏం చేసావు, అందరు పడిపోయిండ్రు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? హ్యాపీ ఉగాది.